మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి మన ఆత్మీయ అనుదినాహారముగా రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జరుగుచున్నవని అన్న దగ్గర క్రింద ఫుట్ నోట్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము ఇక్కడ రాస్తుంది. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుణ్ణి ప్రేమించే వారికి లేదా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆ పరలోకపు తండ్రిని తన తండ్రిగా, తన దేవునిగా, రక్షకుడైన యేసుక్రీస్తును రక్షకుడిగా ఎవరు అంగీకరించి ఎవరు ఆయన్ని ప్రేమిస్తారో వారికి సమస్తం సమకూడి మేలు కలుగుటకే దేవుడు చేస్తాడట. సమకూడి మేలు కలుగుటకే దేవుడు చేస్తాడట. వారికి ఒకవేళ కీడు జరిగినా, మేలు జరిగినా, అవమానాలైనా, ఆపదలైనా, ఇబ్బందులైనా, అవి ఏవైనా వారికి దేవుడు అవి మేలుగా మారుస్తాడని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తాము ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలోను, 45వ అధ్యాయము 6-7 వచనాల్లోను మనకు యోసేపును గురించి మనం చదువుతాం. యోసేపు ఆ తండ్రి అయినటువంటి యాకోబు మరణించిన తర్వాత ఆయన తన సహోదరులు వచ్చి ఆయనని వేడుకుంటారు. నాన్నగారు ఉన్నంతకాలం యోసేపు నీవు మమ్మల్ని చూసుకున్నావు, ఇప్పుడు ఒకవేళ ఆ పాత పగ గుర్తొస్తుందేమో, నీకు చేసినటువంటి అన్యాయం నీకు గుర్తొస్తుందేమో, నీకు మేము అందరం కలిసి చేసిన అపకారం గుర్తొస్తుందేమో, మమ్మల్ని క్షమించమని అందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. అలాగనే 45లో కూడా మీరు చూస్తే, మొదటిగా 45:6 వచనాల్లో 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఈ 2 వచనాలు కూడా యోసేపు జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, వీటన్నిటి వెనుక దేవుని హస్తమే ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు అంటే తన సోదరుల కంటే ఎక్కువగా యాకోబు ఈ 11వ వాడైనటువంటి యోసేపును ఎక్కువగా ప్రేమించి విచిత్ర వస్త్రాలు గుట్టించి తల్లి లేని కొడుకని బహుగా ప్రేమించినటువంటి చిన్న కుమారుడు. అలాంటి యోసేపును గురించి మిగిలిన సోదరులు 10 మంది అలా అసూయతో ద్వేషంతో, అసూయ ద్వేషంగా మారింది. ఒక రోజున ఆ తమ్ముణ్ణి చంపితే మనకు దక్కవలసిన ప్రేమ ఇప్పటి వరకు వాడు పొందాడు, ఇక నుంచి మన నాన్నగారు మనల్ని ప్రేమిస్తాడు, వీడిని చంపేసేద్దామని వాళ్ళు 10 మంది కుట్ర పన్నిన సందర్భాలు 37వ అధ్యాయం అంతా మనం చూస్తాం. తరువాత అతను కొట్టబడి గుంటలో పడద్రోయబడి అక్కడి నుంచి 20 తులాల వెండికి అమ్మబడి ఆ ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. ఐగుప్తు దేశంలో పోతిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి
బానిసగా కొనుక్కున్నాడు యోసేపుని. బానిసగా కొనబడ్డటువంటి యోసేపు జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ యొక్క యోసేపు జీవితంలో పోతీఫర్ భార్య కూడా ఒకానొక సందర్భంలో తనని తనతో శయనించమని తనని మరి బలవంతం చేసిన సందర్భం కూడా మనకి 39వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రతిగా ఆయన ఒప్పుకోనందువల్ల ఆయన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయటం ఒక కుట్రపూరితంగా అతని భార్య చేసింది. చెరసాల అనుభవం, గుంట అనుభవం, చెరసాల అనుభవం. ఆ తదుపరి కొన్నాళ్ళు తరువాత చూడండి, ఆయనకు 17వ ఏట బానిసగా అమ్మబడ్డాడు. ఐగుప్తుకు వచ్చినప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. ఒక 13 ఏళ్ల పాటు ఆయన ఎవరో తెలియదు. 13 సంవత్సరాలు ఆయన జీవితంలో ఒక ప్రక్క అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, 20 తులాల వెండికి అమ్మబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఒంటరివాడయ్యాడు. తన అనేవాళ్ళు ఎవరు లేకుండా ఎక్కడో పరాయి దేశంలో బ్రతకాల్సి వచ్చింది. తన నా బంధువు అనేవాళ్ళు ఎవరూ లేకుండా ఆయన ఒంటరిగా అక్కడ జీవించాల్సి వచ్చింది. అవమానాలు పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, చెరసాల్లో పెట్టబడ్డాడు. ఇనుము ఆయన్ని ప్రాణాన్ని బాధించింది. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఒక రోజున ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితంలో కష్టాలన్నిటినీ, శ్రమలన్నిటినీ దేవుడు మేలుగా మార్చి దేశానికి ప్రధానిగా, ప్రభువుగా దేవుడు ఆయన నియమించాడు, హెచ్చించాడు. 30వ ఏట అతనికి వివాహమైంది. రాజరికంలో ప్రధానిగా మారాడు. భార్య, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తాను నేను ఒంటరివాడను అన్నటువంటి భావన లేదు. ఒక అత్యద్భుతమైన సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏదైతే మరి యోసేపు చెప్పాడో రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలం రాబోతుంది అని అన్నప్పుడు ఆ కరువు కాలం ప్రారంభమైంది. ఆ కరువు కాలంలో కనాను దేశం నుండి తన సోదరులైనటువంటి వారు అక్కడికి వచ్చి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు ఆయన వారిని చూసి గుర్తుపట్టి వారిని విషయంలో మళ్ళీ ఆయన కేర్ తీసుకోవటం ప్రారంభించాడు. తన హృదయంలో ద్వేషాన్ని పెట్టుకోకుండా, తన హృదయంలో తన సోదరులు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి మేలు చేయడం ప్రారంభించాడు. అక్కడ మనం చూస్తాము, ఒక రోజున ఒక సందర్భంలో అన్నదమ్ములకి తనను తాను వ్యక్తం చేసుకున్నాడు. తానెవరో, మీరు కొట్టి గుంటలో పడద్రోసిన ఆ యోసేపును నేనే, మీరు అమ్మివేసిన ఆ యోసేపును నేనే, ఆ యోసేపునైనటువంటి మీ ఎదుట నేను ప్రధానిగా ఈరోజు ఇదిగో దేవుడే నియమించాడు అంటూ, ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎందుకు మీరు చేశారు, ఎందుకు మీరు నన్ను కొట్టి గుంటలో పడద్రోయాల్సి వచ్చింది, ఎందుకు నాకు ఈ కీడంతా అని అంటే అక్కడ చెప్తున్నాడు ఆయన ఏమని, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటక్కును. అన్నలారా, 7 సంవత్సరాల కరువు కాలంలో మన కుటుంబం అంతా చచ్చిపోకుండా, మన కుటుంబం అంతా నశించిపోకుండా దేవాది దేవుడే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశాడు. నన్ను మీ ద్వారానే ఇక్కడికి పంపించాడు. మీరు నన్ను కీడు చేశారు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ ఆ కీడుని దేవుడు మేలుకరంగా మార్చాడు. మన కుటుంబం అంతా, మీరంతా నశించిపోకుండా ఈ కరువు కాలంలో కాపాడబడుటకు, ప్రాణముతో మిమ్మల్ని కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మీరు కాదు నన్ను పంపించింది, దేవుడే నన్ను పంపించాడు. మీరు నన్ను కొట్టి గుంటలో వేశారు, కానీ ఆ కీడును దేవుడు మేలుకరంగా మార్చాడు. అది నాకు మేలే. కాబట్టి మీ మీద నేనేం పగబెట్టుకోను బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్, మీరు అట్లా ఏమనుకోకండి అని తన సోదరులతో ఆయన చక్కటి భరోసా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నారు, మీరు నాకు కీడు ఉద్దేశించారు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా బహు ప్రజలను నేను కాపాడాలని, బహు ప్రజలు ఎక్కువ మంది బ్రతకాలని ఇది దేవుడు మేలు కోసమే ఉద్దేశించాడు. నన్ను గుంటలో మీరు పడద్రోయటం మీరు చేసి ఉండొచ్చు, కానీ మీరు నాకు కీడు చేసి ఉండొచ్చు, కానీ ఆ కీడు మనందరినీ కాపాడటానికి కారణమైంది. దాన్ని దేవుడు మేలుకరంగా మార్చాడని, దేవుడు తనను ప్రేమించే వారికి, తన యందు భయభక్తులు గల వారికి, తన యందు విశ్వాసం ఉంచు వారికి, తనను ఎవరు ఆశ్రయిస్తారో, తనను ఎవరు ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని
గౌరవిస్తారో, ఆయన ఘనపరుస్తారో, ఆయన పట్టుకుని ఎవరు నడుస్తారో దేవుడు వారి జీవితాల్లో అది కీడును సహితం మేలుగా మార్చే ప్రేమ గల దేవుడు. కానీ అది మనం గ్రహించాం కానీ నిజంగా చాలా అద్భుతకరుడైన దేవుడు. ఒక్కోసారి నేను ఎందుకు ఇలా చేసినాను, ఇలా ఎందుకు నా జీవితంలో జరుగుతుంది, అసలు నేను ఇంత కీడు ఎందుకు వస్తుంది నాకు, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, నేను ఎవరికి ఏ హాని చేయలేదు కదా, ఎందుకు నాకే ఇవన్నీ, ఎందుకు నాకే ఈ పరిస్థితులు అని మనం అనుకుంటాం. నేను అనుకుంటాం. కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు. నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను. ఒకసారి ఇంగ్లాండ్ దేశం నుండి కొంతమంది ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ అమెరికా దేశానికి ఓడలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణానికి ముందు కొన్ని రోజుల ముందు, ఒక 15 రోజుల ముందే వాళ్ళు సమేతంగా నలుగురికి టికెట్లు కొనుక్కుని అంతా ప్రిపేర్ చేసుకుని వారు సిద్ధపడి ఉన్నారట. సిద్ధపడి ఉండి రేపు మరుసటి రోజు వాళ్ళు ఓడలోనికి ప్రవేశించాలి, వాళ్ళు ఓడ ఎక్కాలి. అంతా డబ్బు చెల్లించారు, అంత అయిపోయింది, అంత సిద్ధపాటు అయిపోయింది. వాళ్ళ యొక్క చిన్న కుమారుడు, ఆ మిషనరీ యొక్క చిన్న కుమారుడు, వాడు సాయంత్రం పూట, ముందటి రోజు సాయంత్రం పూట ఆడుకుంటూ 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 అటు ఇటు బయటికి వెళ్ళినప్పుడు ఒక వీధి కుక్క పిల్లోడిని కరిచింది. కరిస్తే ఇంటికి వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకుని పోయారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ చెప్పారు అది వీధి కుక్క కాబట్టి అది కరిసింది కనుక ఒకవేళ ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంది, 4 వారాల పాటు ఈ బిడ్డకి వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుంది, మీరు ఎటు కదలకండి అంటే లేదు లేదండి మేము ప్రయాణం చేయాలి, మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాము అని అంటే, మీరు టికెట్ బుక్ చేసుకున్నా ఈ పిల్లోడికి మీరు మార్గ మధ్యలో ఏదైనా అయినా అవ్వచ్చు, మీరు దయచేసి వెళ్ళొద్దు అని చెప్పి డాక్టర్ సలహా ఇచ్చాడు. ఈలోపు ఇంటికి వచ్చి ఇక వీళ్ళు ఆ తల్లి తండ్రి ఆ మిషనరీలు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు, రేయ్ నువ్వు ఇప్పుడే ఎందుకు బయటికి పోవాలరా, నువ్వు బయటికి ఇప్పుడు ఎందుకు వెళ్ళావు, ఆ కుక్క జోలికి ఎందుకు వెళ్ళావు, అది కరవడం ఏందిరా అసలు అని వాళ్ళు ఇక చాలా నెగిటివ్గా తిట్టుకుంటూ బాధపడ్డారు. నీ వల్లనే ప్రయాణం అంతా క్యాన్సిల్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఇదంతా అని చెప్పి ఇక వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళు ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. 3 రోజుల తర్వాత వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్త ఏంటంటే, వీరు వెళ్ళాల్సినటువంటి ఆ ఓడ ఆ మధ్యలోనే అది సింక్ అయిపోయింది, మునిగిపోయి దాంట్లో ఒక 200 మంది పైబడి చనిపోయారు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, దేవా మమ్మల్ని కాపాడటానికే నా బిడ్డకు కుక్క కరిసింది, ఆ కీడును మాకు మేలుగా మార్చావయ్యా, మమ్మల్ని రక్షించావు ప్రభువా, మా భవిష్యత్తును ఎరిగిన దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మా కుటుంబాన్ని కాపాడేవని వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. అట్లాగే దేవుని ప్రేమించే వారికి ఏదైనా సరే మనకి ఈరోజు అది కీడుగా అనిపించవచ్చు. ఒక ఇల్లు కడుతున్నప్పుడు కీడుగా అనిపించవచ్చు, ఏదో జరుగుతాయి మనకి, ఏంటి ఇలా జరిగిందని బాధపడతాం. మనం పిల్లల విషయంలో ఆ ఏవో జరుగుతాయి కొన్ని కొన్ని కీడులు, చిన్న చిన్న నష్టాలు, అనారోగ్యాలు. అలాగనే కొన్నిసార్లు యవనస్తులు మేము ఈ ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటావు నువ్వు, అది జరగదు, అది దేవుడు మరొకటి ఏర్పాటు చేయవచ్చు. నా కుమార్తె వ్యూలా విషయంలో కూడా నేను యుఎస్ వెళ్ళాలని చాలా తాపత్రయపడింది. కానీ ఆమెకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, అది రాలేదు. నేను మొదటి నుండి నా బిడ్డకు చెప్తూ ఉన్నానమ్మా, అది వద్దులే, యుఎస్ వద్దు, పరిస్థితులు బాగోలేదు అమ్మ అక్కడ అని చెప్తే ఆమె బాధపడింది, ఫీల్ అయిపోయింది, వీసా క్యాన్సిల్ అయిపోయినందుకు, అది రిజెక్ట్ అయింది కనుక. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆ అదంతా ఏది వేస్ట్ కాకుండా ఆమె ఏదైతే ఆమె అనుకుందో, ఒక నెల రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత, ఒక 1 మంత్ తర్వాత ఆమెకి యూకేకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. యూకేలో చదువుతుంది. దేవుడు ఒకసారి మనకి ఇది కీడు, ఇది జరగలేదు, ఇది మనం పొందలేదు అని అంటే, దేవుడు అంతకంటే రెట్టింపైనది దేవుడు మనకి ఇస్తాడు. కాస్త మనం ఓపికతో ఆలోచిస్తే, మనం మంచి తలంపులతో ఆలోచిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రభు నా పట్ల నువ్వు ఏమి ప్రణాళిక చేసావో నాకు తెలియదు, యోసేపులాగా నా జీవితంలో ఒక మంచి చేస్తావేమో, ఈ కీడు నాకు మేలుగా మారుస్తావేమో, ఈ కీడు వెనుక మేలుందేమో అని మనం యోచన చేయాలి తప్ప అవిశ్వాసపడి, లేకపోతే అపనమ్మకస్తులమై, లేకపోతే కృంగిపోయి
లేకపోతే అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తప్పకుండా తన ప్రజల విషయంలో ఆయన తప్పకుండా మేలుకరంగానే మారుస్తాడు. ఎందుకంటే వాక్యంలో చాలా చక్కటి వాగ్దానం మనం ఈరోజు చదువుతున్నాం. రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మనకి జరిగిస్తాడు ఆయన. అంతటి అద్భుతమైన దేవుడు గనుక ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరుడా సహోదరి, దేని విషయంలో మనం కృంగిపోకూడదట, దేని విషయంలో మనం నిరుత్సాహపడకూడదట. ఎందుకంటే యోసేపు జీవితంలో ఏం జరిగిందండి? ఎంత అద్భుతం జరిగిందో, ఎంత ఆశ్చర్యకార్యం జరిగిందో అదే మన జీవితాల్లో ఆయన అదే చేస్తాడు. మనం ఆ నీవు అనుకునేది వేరుగా ఉంటది, కానీ దేవుడు యోచించేది వేరుగా ఉంటది. నేను యోచించే యోచనలకు దేవుడు యోచన కరెక్ట్ అయితేనే అది మన జీవితానికి మేలు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అక్కడ కీడు సంభవించిందంటే దేవుని చిత్తం కోసం కనిపెట్టకుండా నువ్వు వెళ్ళావు. దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా వెళ్ళావు, అది కీడుగా ఉంది. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ప్రేమగల దేవుడు ఆ కీడును మేలుగా మారుస్తాడు. అయ్యో నా కుమారుడు ఇలా తొందరపాటుతో వెళ్ళాడు గనుక ఈ కీడును మేలుగా నేను చెయ్యాలి అని ఆయన మేలుగా మారుస్తాడు. ఒకవేళ ఇతరులు మనకు హాని చేసి దాన్ని మనకేదో నష్టపరచాలనుకున్నా అది ఆ కీడును ఆయన మేలుకే చేస్తాడు. కనుక ఈ ఉదయకాలంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్న యోసేపు జీవితంలో నేటి వరకు కూడా మనకు అదే చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాడు. భక్తులు ఎన్నో అనుభవాలు చూశారు. నా జీవితంలో కూడా ఆయన నా పట్ల కూడా కొన్నిసార్లు కీడును మేలుగా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను బాధపడేవాడిని, ఎందుకు ప్రభువా నాకు ఈ కీడు, నాకెందుకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ఎందుకు వెళ్ళాను అని అనుకుని బాధపడేవాడిని. కానీ తర్వాత దేవుడు దాన్ని మేలుగా చూసిన తర్వాత, ఓహో ప్రభువా ఇందుకోసమేనా నాకు ఇలా జరిగింది, రైటే ప్రభువా, ఇది జరగటం కరెక్టే, మంచిదైంది నాకు. నేను ఇలా అనుకోలేదు ప్రభువా, నేను ఇంకొక విధంగా అనుకున్నానయ్యా, నేను ఇలా చేస్తే బాగుండును అనుకున్నాను ప్రభువా, నేను ఇంత డిలే ఎందుకయింది, ఇంత ఆలస్యమైంది ఎందుకయింది, నాకు ఈ సందర్భంలో ఇస్తే బాగుండు కదా అని చాలా బాధపడ్డాను ప్రభువా, కానీ నాకు మాత్రం మీరు మేలే చేశారయ్యా అని ఎన్నోసార్లు నేను అనుభవించాను ఆ యొక్క మేలును. ఆయన చేసిన కార్యాలు నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలంలో నేను మనందరం దేవుని ప్రేమించిన వారం అయితే దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి ఆయన మేలుకే జరిగిస్తాడు. కనుక అట్టి కృపను నేను పొందుకుందాం, అటువంటి మేలులతో నింపబడుదుము గాక. దేవుడు ఈ ప్రశస్త సమయంలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మమ్మలను మికిలిగా ప్రేమించిన గొప్ప దేవా, నీవు ప్రేమగల దేవుడు అయ్యా, మంచి దేవుడవు, ఉపకారివి, అందరికీ ఉపకారివి, యెహోవా అందరికీ ఉపకారి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు మంచి వాడవయ్యా, నా పట్ల నీవు మంచిని యోచించే దేవుడవు, మేలును యోచించే దేవుడవు తండ్రి. మేము మా జీవితాల్లో మా పట్ల ఎన్నో మేలులు ఉపకారాలతో నింపుతూ వస్తున్నారు. ఆ ఉపకారాలని, ఆ మేలులను మేము మరిచిపోక తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. రాత్రి అంతయు చక్కటి నిద్రను మీరు మాకు ఇచ్చినారు. ఉదయమే లేచి నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నామయ్యా. ఈ దినమంతా మా ముందుంది, ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి. ఈ దినములో మీ కృపను మాకు కనపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, కొన్నిసార్లు మా జీవితాల్లో మరి కొన్ని కీడులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు ఇవన్నీ మేము చూసినప్పుడు నాయనా కృంగిపోతున్నాం. అయితే నిన్ను ప్రేమించే వారికి, నీ సంకల్పం చొప్పున పిలువబడిన మాకు మీరు సమస్తమును సమకూర్చి మేలుకే చేసే దేవుడు అయ్యా. ఇంత గొప్ప ప్రేమను మా పట్ల కనపరుస్తుందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి. మా జీవితాలలో ప్రభువా కీడులను మేలుకరంగా మార్చండి నాయనా. కీడుల్లో గుండా మేము వెళుతున్నప్పుడు, ఆయా ఆపదల్లో గుండా వెళుతున్నప్పుడు మీరు ఇస్తున్న భరోసా, మీరిస్తున్న వాగ్దానం మాకు చాలయ్యా. ఆ వాగ్దానాలలో ఉన్న బలం మేము పొందుకొని మేము ముందుకు సాగే భాగ్యమును నాకును మా అందరికీ ప్రసాదించి
కృప చూపమని వేడుకుంటున్నాం. సంఘం అంతటిని దీవించయ్యా, సంఘం అంతటిని బలపరచు ప్రభువా. విశ్వాసులైన వారు, బిడ్డలైన వారు కొన్నిసార్లు వారి జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, యవనస్తులు జీవితాల్లో కొన్ని జరగకపోయినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్న తీరు, కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న వాటికే కొందరు కృంగిపోయే పరిస్థితి ఉంది. అయితే నాయన, వారు గ్రహించేటట్లుగా మీరు చేయండి. వారు కనులు తెరవబడి ఆలోచించేటట్లుగా చేయండి. ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా, దేవుడు తప్పనిసరిగా నా జీవితంలో మేలుకే చేస్తాడు. ఈరోజు నేను ఒకవేళ ఈ కీడును అనుభవిస్తున్నా, నాకు రాబోయే రోజుల్లో మేలుంది అని విశ్వాసంతో, ధైర్యంతో, వాగ్దానాలను చేత పట్టుకుని ముందుకు నడిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ తండ్రి, ఈ ఉదయకాలపు మరి నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం. మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలందరూ కలిసి నీ పాదాల చెంత వేడుకుంటున్నారు. అలాగే మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మా దేశాన్ని రక్షించండి. మా దేశానికి మిమ్మల్ని గూర్చిన రక్షణ జ్ఞానం అవసరమయ్యా. అజ్ఞానం వైపు పరుగెడుతున్న దేశాన్ని మీరు ప్రభువా సరిదిద్దండి. నాయన కృప చూపండి తండ్రి. మా దేశం పైకి మీ కనికరం రానిచ్చి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ చిన్న మనవిలు సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు తోడై ఉండి కాపాడును గాక.